తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధి శంషాబాద్ పరిధిలో ఉన్న గొల్లపల్లి గ్రామంలో శ్రీ 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 శీతల బొడ్రాయి నాభిశిలా పునఃప్రతిష్ఠ మహోత్సవం మరియు శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లిదేవత విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూన్ 22వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షతో పవిత్రమైన శ్రీ బొడ్రాయి మరియు శ్రీ కట్టమైసమ్మ ప్రతిష్ఠ మహోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. 25వ తేదీన గురువారం గొల్లపల్లిలో బోనాల పండుగ కూడా నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని అరుణాచలంలో బొడ్రాయి విగ్రహం మరియు అమ్మవారి విగ్రహాన్ని వరంగల్లో తయారు చేసినట్టు వారు వివరించడం జరిగింది. తాము పుట్టినప్పుడు కూడా బొడ్రాయి పండుగ జరిగిన సందర్భాలు లేవని, ఇదే మొట్టమొదటిసారి జరుగుతున్న బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమమని వెంకటేష్ గౌడ్ మరియు సుధాకర్ రెడ్డి తదితరులు ఎమోషనల్ అయ్యారు. కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ ఇప్పుడు ముహూర్తం కుదిరింది అని కూడా వారు వివరించడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ శేషాబాద్ సమీపంలో గల ఇక్కడ ఉన్నాము. గొల్లపల్లి గ్రామం వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి అయితే ఇక్కడ ఈరోజు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది, ఆధ్యాత్మిక వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా కట్టమైసమ్మ ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పండుగ విశేషాలు కావచ్చు, ఇక్కడ ప్రతిష్టాపనకు సంబంధించి ఇక్కడ కమిటీ పెద్దలు అయితే మన వద్ద ఉన్నారు. వాళ్ళనే ఇక్కడ వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రత్యేకించి వెంకటేశ్వర గారు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు అది ఏంటి పని? ఇది మేము బొడ్రాయి ప్రతిష్టాపన చేస్తున్నాం, అట్లనే కట్టమైసమ్మ అమ్మవారిది కూడా ప్రతిష్టాపన చేస్తున్నాం. ఈ రోజు నుంచి 22 తారీఖు నుంచి 25 తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఫస్ట్ రోజు వచ్చేసి బొడ్రాయి మళ్ళా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు తర్వాత జలాదివాసం చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి హోమాలు జరుగుతాయి. ఆ హోమాలైన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బలిహరణ ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మాకు 22 నుంచి 25 తారీఖు దాకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 25 తారీఖు నాడు బోనాల కార్యక్రమం ఉంటుంది. 24 తారీఖు నాడు ప్రతిష్టాపన. అంటే కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ రెండు సేమ్ టైంలో ఇక్కడ కొంతమంది పంతులు, అక్కడ కొంతమంది పంతులు ఉండి దాని ప్రతిష్టాపన సేమ్ టైంలో చేస్తారు. అంటే ఇప్పుడు బొడ్రాయి పునఃప్రతిష్ఠ అంటున్నారు, ఇది ఎన్నోసారి మీ జనరేషన్లో? అయితే మా జనరేషన్లో అంటే మేము చూసాము. కోడియంటి మల్లారెడ్డి గారు, సాకలి యాదగిరి గారు వీళ్ళు ఉన్న టైంలో అక్కడ కట్టమైసమ్మ వారి ప్రతిష్టాపన జరిగింది. అది జరిగినప్పుడు ఇక్కడ కొంచెం చిన్నది ఒకటి పెట్టారు. అంతకు ముందు అయితే చరిత్రలో మా పెద్ద మనుషులు కూడా చూసేది లేదు. ఇదే మాకు ప్రధాన. అంటే ఎన్ని దశాబ్దాల కింద ఫస్ట్ పెట్టుకుంటారు? అయితే పెద్ద మనుషులకు 60-70 ఏళ్ళ కింద ఎప్పుడు జరిగిందంట. మేము చూసింది కాదు. మేము ఒక 42-43 ఏళ్ళ సంవత్సరాలు ఉన్నాం. మేము చూసింది కాదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా మీరు భక్తులకు, గొల్లపల్లి గ్రామస్తులు కానీ కమిటీ తరఫున ఏం చెప్పగలుగుతారు? కమిటీ తరఫున మా గ్రామం సుభిక్షంగా ఉండాలని, మంచిగా ఉండాలని మేము కార్యక్రమం చేస్తున్నాం. పబ్లిక్ అంతా కూడా మంచిగా పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని మేము కోరుకుంటాం. దీనికి సహకారంగా కోడియం చంద్రారెడ్డి అన్న గారు, మళ్ళీ అట్లనే జిట్టు సిద్ధులు అన్న గారు అందరూ కలిసి సహకారం చేస్తున్నాం. అంటే ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ విలేజ్ గొల్లపల్లి అప్పటికి ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు. అంటే ఏమన్నా పురోగతి సాధించింది? మంచి పురోగతి ఉంది. మాకేంటంటే ఎయిర్పోర్ట్లో రావడం వల్ల మా ఉన్న ల్యాండ్స్ అని వెళ్ళిపోయినాయి. కాకుంటే అప్పటి నుంచి కూడా ఎవరి పనులు చేసుకోవడం బాగానే ఉంది. ఇప్పుడు మంచిగానే ఉంది. పూజా కార్యక్రమాలు జనరల్గా అన్నిట్లలో మేము పాల్గొని ఉంటాం. గత 30 ఏళ్ళ సమయం కూడా మేము అన్నిట్లలో మేము అందరం. అంటే ఇప్పుడు ఈ శివలింగం ఆకారంలో బొడ్రాయి ఉంది కదా, ఇది ఎక్కడ తయారు చేయించారు? దీని ప్రత్యేకత? అయితే మేము జనరల్గా అయ్యగారు ఏం చెప్పిండంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిండే. అయితే మేము అరుణాచలం నుంచే తెచ్చుకున్నామని మేము డిసైడ్ అయినాం. అయ్యగారిని అడిగినాం, అయ్యగారు మేము అరుణాచలం నుంచి దేవాలనుకుంటాం, మేము ఓకే అంటే తెస్తామంటే చాలా సంతోషం, చాలా ప్రత్యేకత ఉంటుంది, అక్కడి నుంచి రావడం చాలా గొప్ప అని అన్నాడు. మేము దానికి కృష్ణశిల కావాలన్నాడు, మేము తీసుకున్నాం. అంటే ముఖ్యంగా ఇక్కడ బొడ్రాయి పునఃప్రతిష్ఠ తర్వాత రెగ్యులర్గా పూజలు ఉంటాయా? తర్వాత ఏంటి అంటే రెగ్యులర్గా బొడ్రాయికి పూజలు ఏమి ఉండవు. కాకపోతే ఎవరన్నా అభిషేకం చేసుకోవాలంటే రోజు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు.
ప్రతిరోజు కూడా ఒక రౌండ్ తిరిగిపోతే చాలా మంచి జరుగుతుంది అనేది అంటే ముఖ్యంగా ఎవరైనా ప్రముఖులను ఆహ్వానించే పరిస్థితులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు వస్తున్నారు, ఇంకా మండల్ లీడర్స్ లోకల్ లీడర్స్. ఓకే, ధన్యవాదాలు వెంకటేష్ గారు. చెప్తారా? పండుగ బొడ్రాయి ప్రత్యేకత మా గ్రామానికి ఇది చాలా పెద్ద పండుగ. మేము అంటే మేము పుట్టినప్పటి సందే చూడలేదు. చాలా బ్రహ్మాండంగా చాలా పెద్ద ఎత్తున మా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు జరుపుకున్న పెద్ద పండుగ ఇది. ఇప్పటి వరకు మా గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఎవరు చేసుకోలేని పండుగని మేము ఇప్పుడు మా గ్రామంలో ప్రతి ఒక్కరు అందరం కలిసి సంతోషంగా కలిసి కట్టుగా అందరం కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నాం. అంటే చాలా దశాబ్దాలు జరుగుతున్న ఈ పండుగ నేపథ్యంలో మీకు ఎట్లా ఏ విధంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పండుగ చేస్తున్నామంటే కూడా మా ఊరి ఆడపడుచులు, మా ఊరి ఇప్పుడు మాకు సంబంధించిన మా మేనత్తలు కానీ చాలా ఇప్పుడు మా నాన్న వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా మా గ్రామానికి ఇచ్చేసి మా గ్రామంలో వాళ్ళకు పండుగ వాతావరణం అంతా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే భక్తులకు మీరు ఏం అప్పీల్ చేయదలుచుకుంటున్నారు? భక్తులకు మా గ్రామంలో జరిగే పెద్ద పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ దేవుడి యొక్క ఆశీస్సులు పొందగలరని మేము అనుకుంటున్నాం. అంటే ఈ టైంలో నిష్ట పాటిస్తారా? నిష్ట ఇప్పుడు మద్యం నిష్టం అనేది మేము ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి మేము బంద్ చేసినాం సార్. మా పంతులు చెప్పింది ఏంటంటే 3 రోజుల నుంచి 24వ తారీఖు వరకు 3 రోజులు పూర్తిగా బంద్ చేయమని చెప్పారు. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు, నిష్టగా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారు. ఓకే, ధన్యవాదాలు సార్. చెప్పండి సార్. నా పేరు రాజు. నేను శంషాబాద్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు. మా విలేజ్లో ఒక 70 సంవత్సరాల క్రితం కూడా మాకు బొడ్రాయి అనేది లేకుండా అప్పుడు ఉండే అన్నారు. నూతనంగా మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు చిన్నగా ఉండి ఇప్పుడు ఈ 4 రోజుల కార్యక్రమంలో మా గొల్లపల్లి గ్రామంలో మేమందరం సంతోషంగా జరుపుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీకు ఎన్నేళ్ళ ఇప్పుడైతే అనుభూతి చాలా సంతోషకరంగా ఉంది. ఊరిలో ఉన్న ఆడపిల్లలు అందరూ మేము ఇచ్చిన మా చెల్లెళ్ళు మా అక్కలు అందరూ ఈ 4 రోజుల్లో మా ఊరికి వస్తుంది కాబట్టి అందరూ మొగతాను ఉంటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. మన వెంకటేష్ గారు చెప్పండి, మనకి కట్టమేసం గురించి ఏంది అసలు అక్కడ విగ్రహ మళ్ళీ పునఃప్రతిష్ఠ ఎట్లా? పునఃప్రతిష్ఠనేనండి. అయితే ఒక చిన్న గుడి ఉంది, పెద్ద మనుషులు పెట్టింది, మాకు కూడా తెలియదు ఎప్పుడు పెట్టారు ఏం సంగతి. ఇప్పుడైతే మేము అంటే మాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. చిన్న వయసులో పెద్ద మనుషులందరూ మాకు సహకారం ఇస్తున్నారు, మేము ముందర పోతా ఉన్నాం. ఆ రకంగా ఈ కార్యక్రమంతో మ్యాక్సిమం మేము అన్ని గుళ్ళు కంప్లీట్ అయితే తెలియకమాట. ధన్యవాదాలు సార్. చెప్పండి, ఇప్పుడు మీరు ఎన్ని దశాబ్దాల నుంచి బొడ్రాయి అప్పుడు ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు, మళ్ళీ పునఃప్రతిష్ఠ అంటారు, మీ అనుభవం? మేమందరం కలిసి ఏంటంటే నాకు కులమాసం కలిసి 35 ఏళ్ళు అయింది. ఆ సందర్భంలో ఏంటంటే మనకి బొర్రాయి లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి ఊరందరం కలిసి బొర్రాయి నిలబెట్టుకోవాలని అనుకున్నాము. అందరం సహకరించి ఈ పండుగ చేసుకుంటున్నాం. అంటే ఈ సందర్భంగా మీరు ఎట్లా అంటే అప్పటి భక్తులకి ఇప్పటికీ గొల్లపల్లి స్టార్ట్ అయినప్పటి నుంచి గొల్లపల్లి స్టార్ట్ అయినప్పటి లేదు ఇలా. కాకపోతే మేము అందరము నాకు పెద్ద మనసులో అందరం కలిసేసి బొర్రాయి స్థాపించుకున్నాం. మేము స్థాపించుకున్నాం. పూజాడిని తీసుకొని వచ్చి స్థాపించిన తర్వాత ఏంటంటే మేము మంచిగా చేసుకున్నాలని ఉద్దేశం అందరం కలిసి మళ్ళీ ఒక బొడ్రాయిని తీసుకొచ్చాం. మళ్ళీ ఆ పండుగ మేము ఘనంగా చేసుకున్నాలని చెప్పి మీ ఏజ్ ఇప్పుడు 70 దాటిందా? 78 ఉంటుంది సార్. 70 మీరు ఎట్లా మీ స్పందన అనుభూతి ఎట్లా? ఇప్పుడు మంచిగా సార్, మాకు చాలా మంచిగా. ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడు అందరు యువకులు మంచిగా సహకరిస్తున్నారు, అందరూ మంచిగా పనిచేస్తున్నారు, అందరూ స్థాయి చెప్పుకొని అందరూ కులాలను కలిసి కూడా మంచిగా పండుగ సందర్భంగా మంచిగా ఉంటారు. బొడ్రాయి ప్రతిష్టాపన మీరు గ్రామస్తులకు భక్తులకి హ్యాపీగా ఉన్నాం. గ్రామస్తులు హ్యాపీగా చేసుకుంటున్నాం సార్. ఈ పండుగ అంతా పెద్దలం చిన్నలం అంతా కూడి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలనుకున్నాం, జరుపుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు, అందరికీ హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉంటాం సార్. ఓకే, ధన్యవాదాలు.
మీ అనుభవం మా తాతలు కూడా చేయలేరు, మా మేము కూడా ఇప్పుడు మాకు వచ్చింది అవకాశం, మేము చేస్తున్నాం, మాకు బాగా సంతోషంగా ఉంది. అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి సంతోషం. అంటే కట్టమైసమ్మ కూడా మీరు మొదటి నుంచి అంటే ఇంతకుముందు మాకు గుడి లేకుండే, ఆ గుడి ఇప్పుడు కట్టుకున్నాం కాబట్టి అందులో విగ్రహం లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ విగ్రహం కూడా పెట్టాం. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడ తయారు చేయించారు? వరంగల్. ఇది అరుణాచల్. అరుణాచలం ఇది వరంగల్. గత సంవత్సరం పోషమ్మ గుడి కట్టించాం. పోషమ్మ గుడి కూడా ప్రతిష్ఠిస్తాయి. లాస్ట్ ఇయర్ జూన్లో. ఓకే, లాస్ట్ ఇయర్ జూన్లోనే జూలై 11 తారీఖు ప్రతిష్టాపన. అప్పుడే మేము ఈ అమ్మవారికి కూడా అడ్వాన్స్ ఇచ్చాము. కొన్ని అనివార్య కారణం వల్ల ఆగి ఈ సంవత్సరం కంటిన్యూ. లేకపోతే లాస్ట్ ఇయరే. ధన్యవాదాలు సార్. అంతా మంచిగా ఉన్నాం, ఊరంతా మంచిగా ఉంటుంది. ఏం బాగా అంత ముద్దుకున్నాం. చెప్పండి. మాకు బాగాలేదు ఎవరు అనుకుంటారు కానీ ఎవరు అనుకుంటారు కానీ ఏం బాగా హాయిగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఎవరన్నా అడ్డం వచ్చినా మేము ఏమన్నాం తీసానా మేము బాధపడం. బొడ్రాయి నువ్వు చిన్నప్పటి నుంచి చూసినావు ఇప్పటికీ? లేదు లేదు బొడ్రాయి లేదు అని ఇలా పెట్టినాం దేవుణ్ణి. మీరు చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఊరు ఏమైనా డెవలప్ అయిందా అప్పటికి ఇప్పటికి? చాలా బంగారమైంది ఊరు. బాగాలేదు బొడ్రాయి లేకనే బాగా పడుతున్నది. మాకు ఏ దొరుకుతుంది బొడ్రాయి అంటే ఆడ మూలకున్న ఈ మూలకు అంటారు కదా, ఏం లేదు. మీరు చెప్పండి. ఏం లేదు ఏదైనా చెప్తున్నాం బొడ్రాయి అంటే మాకు మాట్లాడారు పిల్లలు, మనకు అంతే సంతోషం. ధన్యవాదాలు. పండుగ. కెమెరామెన్ దాస్తో ఉప్పు వీరా, నెల్లూరు, రంగారెడ్డి జిల్లా.